गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, కొంతమంది అడిగారు, పారాయణం చేయటము మంచిదేనా? సద్గ్రంథ పఠన పారాయణం చేస్తారు కొంతమంది, విష్ణు సహస్రనామాలు ఇంకా వగరే పారాయణం చేస్తారు. పారాయణం చేసినా ధ్యానం చేసినా ఒకటేనా అని కొంచెం సందిగ్ధంగా కొన్ని డౌట్ ఉంటే అడిగితే కొంచెం ఈ వీడియోలో క్లియర్ చేద్దామని ఒక ఆలోచన వచ్చి కొంచెం దాని గురించి విచారణ చేయాలని అనిపించింది. అంటే ఇక్కడ మనం విషయంలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సద్గ్రంథ పఠన అని ఉంటుంది. అంటే రామాయణం చదవటము, లేకపోతే భారతం చదవటము, భగవద్గీత చదవటము. కొంతమంది భాగవతం పారాయణం చేస్తారు, రోజుకి 2 పేజీలో 3 పేజీలో పారాయణం చేస్తారు. కొంతమంది వింటాం. సద్భావన ఎంత గొప్ప విషయాలు అందులో ఇమర్చి ఉన్నాయి, చాలా జ్ఞానం అందులో. ప్రతి అక్షరంలో ఒక పవర్ ఉంటుంది, అది వింటూ ఉంటారు. దానివల్ల కూడా చాలా గొప్ప పుణ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. మన మనసు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. మనకు వంట పట్టిందనుకో, దానికి అర్థమైందనుకో, కొంచెం మనం మారే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు లెసన్ ఏంటంటే, చాలామంది విష్ణు సహస్రనామాలు కష్టపడి నోటికి నేర్చుకొని వాళ్ళు చదువుతూ ఉంటారు, రోజు పారాయణం చేస్తుంటారు. ఒక 5 మంది 10 మంది కూర్చొని అలా పారాయణం చేస్తూ ఉంటారు వాళ్ళు. దానివల్ల కూడా ఫలితం చాలా గొప్పగా వస్తుంది, ప్రపంచం కన్నా గొప్ప ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఇంకా డీప్గా పరిశీలించి చూస్తే మనము ఇంకా విషయం ఏంటి, ధ్యానానికి ఈ నోటితో ఉచ్చారణ చేసే పారాయణానికి డిఫరెన్స్ ఏంటి, దీని గురించి మనం విచారణ చేద్దాం. ఇక్కడ ఏంటంటే, సత్యమైనటువంటి గ్రంథాలు చదివిన, ఎందుకంటే అది బయట ఉచ్చారణ జరుగుతుంది, నోటితో చదవటం జరుగుతుంది, కంటితో చూడటం జరుగుతుంది, మైండ్ పని చేస్తుంది. అది సత్వగుణానికి సంబంధించింది, పుణ్యానికి సంబంధించింది అయినప్పటికీ కూడా ఇంకా డీప్గా పోవాలని అనుకునేటువంటి వాళ్ళకు ఇది కూడా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇంకా డీప్గా వెళ్ళాలి లోపలికి. అంటే ఉచ్చారణ చేస్తే ఒక ఫలితం వస్తుంది. ఇప్పుడు చాలామంది, కొంతమందికి నేను చెప్పాను, విష్ణు సహస్రనామాలు నోటి చదువుతారు, ధారాళంగా సంస్కృతం చదువుతూ ఉంటారు. వాళ్ళకు తెలియకుండా ఒక విధమైనటువంటి మేము ఇంత చదువుతున్నామనే ఒక భావన, ఒక ఉత్సాహము అన్నీ ఉంటుంది. తెలియకుండానే ఒక అహంభావన కూడా ఏర్పడుతుంది కొంతమందికి. మేము ఇంత చదివినాం, ఇంత వేదాలు చదివినాం, ఇన్ని శ్లోకాలు నోటికి రోజు పారాయణం చేస్తున్నాను ఒక భావన తెలియకుండా ఉంటుంది అన్నట్టు తనలో. ఇక్కడ డిఫరెన్స్ చూస్తుంటే, నోట్తో చదివి కంటిన్యూ చదివినటువంటి వాళ్ళకి అనుభూతి ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం డిఫరెంట్ చేసి నోటితోటి కాకుండా మనసుతోటి వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో అవి నోటికి నేర్చుకున్నారు కాబట్టి విష్ణు సహస్రనామాలు అవి నోరిప్పకుండా మనసుతో చదవాలి. మనసుతో చదివితే అది అలవాటైంది అనుకో, ఈ నోటితో చదివిన దానికన్నా ఎన్నో రెట్లు గొప్ప ఫలితం వస్తుంది అన్నట్టు. ఏది విష్ణు సహస్రనామమే నోరుతో చదవకుండా మనసుతో చదివితే గొప్ప ఫలితం వస్తుంది. కానీ చదవలేరు అన్నట్టు, దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. మనసు ఇప్పుడు మౌనంగా నోరు బంద్ అయిందనుకో, మనసు ఆలోచన తిరుగుతూ ఉంది అన్నట్టు. ఆ ఆలోచనలు అరికట్టాలంటే మళ్ళీ దానికి పెద్ద ప్రజ్ఞ కావాలి దానికి. కనుక ఏది కూడా ప్రపంచంలో కంటికి కనపడేది కానీ నోరుతో చేసేది కానీ ఇవన్నీ కూడా ఫలితాలు గొప్ప ఉన్నప్పటికీ కూడా ఆంతరికమైనటువంటి ఫలితం రావాలంటే మనసుతో చేయాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడు 7 గుళ్ళు గోపురాలు పోయి అందరు ఇట్లా నమస్కారం చేసి ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవ, జై శ్రీరామ్ అని చాలామంది అంటుంటారు. చాలా గొప్ప విషయమే అది. కానీ చేతులు జోడించకుండా ఎప్పటికీ నిరంతరం లోపల రగులుతున్నటువంటి వానికి, ఎప్పుడు రామనామాన్ని మనసుతో ఉచ్చరించేటువంటి వానికి, రాముల్లో లీనమైనటువంటి వానికి ఇంకా ప్రత్యేకంగా జోడించే అవసరం ఏముంది, ప్రత్యేకంగా నోటితో పలికే అవసరం ఏముంది. మనసుతో పలుకుతున్నాడు కదా, మనసుతో పలికింది చాలా రేట్లు గొప్పదన్నట్టు. ఉదాహరణకు తీసుకుంటే, నోటితో చదివితే ఒక ఫలితం వస్తే మనసుతో చదివితే 10 ఫలితం వస్తుంది అన్నట్టు. ఆ 10 ఫలితం అనుభవించేటువంటి వాడు లోపలనే తదేకంగా ఆ నామాన్ని జపిస్తూ ఉన్నాడు కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే అతనికి తెలియటం లేదు, అసలు గర్వం ఉంది, అసలు నాలుకతో పలకడు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు.
కానీ అది గుర్తించడం చాలా కష్టం అన్నట్టు, ఆంతరికంగా ఉన్నటువంటి విషయాలు. కనుక మనం ఏదైనా కానీ చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటే చాలా గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పూజలు కూడా చాలామంది దేవుని గదిలో పూజ చేస్తారు చాలామంది. పూలు పెడతారు, పటాలు మంచిగా తుడుస్తారు, బొట్లు పెడతారు, గంటలు గంటలు శ్రమ చేసి ఎంతో శ్రద్ధతో ఫోటోలను కడిగి బొట్లు పెట్టి దీపం పెట్టి అది చేస్తారు చాలామంది. ఒక గంట సేపు అయినా వాళ్ళు ఓర్పుతోటి చేస్తారు, కూకొని చేస్తారు. కానీ ఆ దీపం పెట్టి అదేదో కొన్ని మంత్రాలు చదివి అలా చదివి తర్వాత ధ్యానం చేయమంటే ఇట్లా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు కూడా ఊరుకోరు, లేచిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకు అక్కడ ధ్యానంలో ఉన్నటువంటి రుచి తెలియటం లేదు. వాళ్ళు గంట సేపు అయినా నిష్టతోటి బయట పూజ చేయటానికి రెడీగా ఉన్నారు, అలవాటు పడి అందులో ఉన్నటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు. కానీ ధ్యానంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి సుఖానికి వాళ్ళు అలవాటు పడలేదు. కనుక వాళ్ళు దాంట్లో పెద్దగా కూకోవటం లేదు. కళ్ళు మూసుకోగానే అన్నీ కనపడుతున్నాయి, వాళ్ళు చేసే పనులన్నీ కనపడుతున్నాయి. కనుక మనసు చాలా పవిత్రమైంది. నువ్వు ఏది చేస్తావో అది నీకు క్లియర్గా చూపెడుతుంది. కనుక వాళ్ళు దాంట్లో ధ్యానంలో నిలవటం లేదు మనసు, కనుక వాళ్ళు లేచిపోతున్నారు. కనుక ఇక్కడ ఏంటంటే మన మనసు తిరగాలి అంటే, మన మనసు బ్యాక్ రావాలి. మన మనసు ముందుకు పరిగెడుతుంది, కాలాన్ని బట్టి పరిగెడుతుంది, ఎదుటోని చూసి పరిగెడుతుంది. వాడు కోటీశ్వరుడు అయ్యిండు, నేను కోటీశ్వరుడు కావాలి అంటే నేను ఏం చేయాలి, వానిలాగా సేజ్ చేయాలి. అలా ఒకరిని చూసి ఒకరు అలా పరిగెడుతూ ఉన్నారు. అందులో సుఖం ఉంది, కోటీశ్వరుడు అయితే నేను హాయిగా బతకొచ్చు, హాయిగా ఉండొచ్చు అనే భావంతో పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడికి పరిగెడుతున్నారో, ఎక్కడ ఎండ్ అవుతుంది ఎవరికి అర్థం కావటం లేదు. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఈజీగా అనుకుంటుంటారు, నాకు ఒక 2-3 కోట్లు వస్తాయి, నేను హాయిగా బ్రతుకుతాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, మంచి ఇల్లు ఉంటే, ఏసీలు ఉంటే ప్రశాంతంగా నేను బ్రతుకుతాను, శేష జీవితం అని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు మనం పరిశీలిస్తే 10 కోట్లు ఉన్నోళ్ళు, 50 కోట్లు ఉన్నోళ్ళు, 100 కోట్లు ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్లో పోయి చూస్తుంటే వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. మనం అనుకుంటాం 10 కోట్లు ఉంటే నేను హాయిగా బతుకుతా అని అనుకుంటాడు లేనివాడు. ఉన్నవాడు హాయిగా ఉండటం లేదు. 100 కోట్లు ఉన్నా కానీ వాడు మనశ్శాంతి కోల్పోయి ఉన్నాడు. పిల్లలు మాటలు వినటం లేదు. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అంత ఆపోజిట్గా కనపడుతుంది. వాళ్ళ శరీరం అస్తవ్యస్తంగా ఉంది, వాళ్ళ మనసు పరిగెడుతూనే ఉంది. మరి 100 కోట్లు ఉన్నాయి, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఉండటం లేదు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనకు లేనిది ఇతరుల దగ్గర ఉన్నది చాలా గొప్పది అనుకుంటాం, ఎవరైనా అంతే. మనకు లేనటువంటిది అది మళ్ళీ మనకు ఎప్పుడైతే వచ్చిందో అది మామూలు అయిపోతుంది. ఏ వస్తువు అయినా, పెద్ద బిల్డింగ్ అయినా ఏదైనా కానీ మనకు లేకపోవటం వల్ల అది చాలా గొప్పగా ఉంది, వాడు గొప్పగా అనుభవిస్తుండని మనం భావన చేసుకుంటాం. అదే బిల్డింగ్ మనం కష్టపడి మనం గృహప్రవేశం చేస్తే మనకు మామూలుగా కనపడుతుంది. పెద్ద పెద్ద కార్లు అయినా అంతే, వాడు కార్లలో పోతుంటే వాని అదృష్టం అనుకుంటాం. కానీ అదే కారు మన దగ్గరికి వస్తే మామూలు అయిపోతుంది. ఏ వస్తువు అయినా దూరం ఉన్నప్పుడు కావాలనిపిస్తుంది, దగ్గర ఉన్నప్పుడు మామూలు అయిపోతుంది. ఇదే ప్రపంచం అంటే మాయ, ఏమీ లేదు. లేకుంటే లోటు ఉన్నట్లుంటుంది, ఉంటే అది అశాంతిగా గురి చేస్తుంది. కనుక ఈ ప్రపంచం అంతా కూడా అంతే. కనుక మనకు శాంతి, ఇక్కడ డబ్బు వల్ల ఏం జరుగుతుందంటే ఒకటి ఉంది విషయం, దాన ధర్మాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, హెల్ప్ నేచర్ చేయొచ్చు, ఇతరులకు సహాయం చేయొచ్చు డబ్బు వల్ల. కానీ తనకు తాను సంతోషాన్ని ఇవ్వటం లేదు డబ్బు కార్యాలు చేయొచ్చు, కానీ తన సొంత అనుభవానికి, తన సంతోషంగా ఉండటానికి డబ్బు ఉపయోగపడటం లేదు. డబ్బు ఎప్పుడు కూడా సుఖాన్ని ఇవ్వటం లేదు. డబ్బు చాలా మటుకు దుఃఖాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే డబ్బుతోటే పిల్లలు కొట్లాడుకుంటారు, కేసులు పెడుతున్నారు. పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉందన్నట్టు. అది కేవలం డబ్బు వల్లనే జరుగుతుంది. ఏం లేనివాడు ఇంత కాయ కష్టం చేస్తాడు, ఇంత తింటాడు, హాయిగా శుభ్రంగా అంటున్నాడు. కానీ డబ్బు ఉన్న వానికి నిద్ర రావటం లేదు, రోగాలు వస్తున్నాయి, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కనుక మనం అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా మాయాజాలమైనటువంటి దూరం కొండలు నులుపు అంటారు కదా, దూరం చెల్లి చూస్తే కొండలు నులుపుగా మంచిగా అందంగా కనపడతాయి. అదంతా భ్రమనే కదా, దూరం ఉన్నందుకు అలా కనపడుతుంది. అదే దగ్గరికి పోయి చూస్తే రాళ్ళు రప్పలు చెట్లు చేమలే ఉంటుంది, ఎక్కరన్నటువంటి కొండ ఉంటుంది. దూరం చెల్లి చూస్తే ఎంతో అందంగా కనపడుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా అంతే. ఇంకా దాంట్లో
ఎటువంటి సుఖం లేదు ప్రపంచంలో. తాత్కాలిక సుఖమే. సుఖము, దుఃఖము యొక్క నిలమే ప్రపంచము, శరీరము. కనుక మనము ఎంతకాలం ఎంత జీవితం మనం గడిచినా మన శేష జీవితం పోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఉన్న జీవితాన్ని కూడా మనం స్వార్థకం చేసుకొని మనము ప్రశాంతంగా గడిపితే బాగుంటుంది. దాని ధ్యానం ఎలా చేయాలి? మనకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి అనుసరించి సరైన గురువులు, సద్గురువుల దగ్గరికి వెళ్ళి మనం ఓర్పుగా, నిశ్చలంగా వాళ్ళను మేము కూడా మారాలనుకుంటున్నాము, మేము కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాము, మాకు సరైన మార్గం చెప్పండి గురువర్య, మహారాజా అని ప్రాధేయపడితే వాళ్ళు సంతోషపడి వాళ్ళు సరైన మార్గం చెప్తారు. ఆ మార్గాన్ని మనం శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారు. వెనకట కూడా ఇది ఉండేది మనకు సంసారం చేస్తూ, సంసారం చేసినాక పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకు సెటిల్ అయిపోయి వాళ్ళు లగ్గాలు చేసిన తర్వాత, ఎవరు వాళ్ళకి సెటిల్ చేసిన తర్వాత భార్యాభర్తలు వానప్రస్థాశ్రమం కానీ వెళ్ళేవారు అన్నట్టు. అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయేవో అప్పచెప్పేసి ఎంతో కొంత వీళ్ళ గడపటానికి పోయి గురుకులంలోకి వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ కూడా ఉత్తీర్ణులు అయిపోయి ఇంకా దాంట్లో ధ్యానం బాగా చేసి గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి కూడా సన్యాసం అని ఇట్లా సీరియల్గా ఉండేది అన్నట్టు. వాళ్ళు మహానుభావులు పెట్టి అవి ఇప్పుడు మనకు లేకుండా పోయినాయి. ఉన్న చోట్ల ఉన్నాయి కానీ కనుమరుగైపోయాయి. కనుక మనం కూడా చక్కగా కొంచెం మార్పు చేసేసి ధ్యానంలో కూడా మనం గంటలు పూజలు చేస్తున్నాము, పటాలు కడుతున్నాము. అదే కొంచెం ధ్యానం పెంచుకోవాలి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, రోజుకు ఒక 5 నిమిషాలు పెంచుతూ ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంట సేపు ఎలా కూకోవాలి అనేది మనకు గురువుగారి దగ్గరికి పోయి తెలుసుకుంటే, ఇది ఎందుకంటే అంతర్రాష్ట్రం కాబట్టి అంత ఈజీగా అర్థం కాదు. కనుక మనము పూజలు చేసుకుంటూ కూడా ధ్యానం బాగా చేసుకుంటే మనకు గొప్ప ఉపయోగం ఉంటుందని ఈ సందర్భం తెలుపుతున్నాను. మొన్న కూడా ఇక్కడికి నర్మదా నది ఇక్కడ పుష్కరాలకు పోయినప్పుడు అక్కడ ఒక శంఖం తెచ్చింటే అన్నట్టు. ఆ శంఖం కూడా గుళ్ళో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక 1000 రూపాయలు అయింది శంఖం. ఆ శంఖం మీకు చూపెడతాను ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఈ శంఖం ఇలా ఉంటుంది. ఇది ఒక నర్మదా నది అని జబల్పూర్ దగ్గర ఉంది. ఆ నదిలో స్నానం చేసి అక్కడ చూస్తే అక్కడ ఈ శంఖం మనకు దొరికింది అన్నట్టు. 1000 రూపాయలకు తీసుకునే శంఖము. ఇది మన గుళ్ళో పెడితే, పూజా మందిరంలో పెడితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ శంఖాన్ని తీసుకోవటం జరిగింది. దీన్ని ఎలా ఊదాలంటే కూడా నేను ప్రాక్టీస్ చేశాను. కొంత ఊదటానికి ఉపయోగపడుతుంది, దేవుని గుళ్ళో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అది ఎలా ఊదుతుందంటే, ఇలా ఊదటం కూడా అవుతుంది. మీరు ఊదే అవసరం లేదు. ఇది దేవుని గుళ్ళో పెడితే చాలు. ఇది శంఖం అనేది చాలా చక్కగా ఉంటుంది. తీసుకొని వచ్చి పెట్టాను. అన్నీ దేవుని గుళ్ళో మనం చక్కగా ఉంటే శంఖం కూడా ఉంటే గొప్ప విషయం అని పెద్దలు చెప్తే నేను కూడా చాలా చోట్ల తిరిగాను. ఇది చాలా పెద్ద శంఖం కనుక మనం తీసుకొని రావడం జరిగింది. మీరు కూడా చక్కగా ధ్యానం చేసి జీవితాన్ని సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ.